హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి రుచి ఛానల్లో మీకు స్వాగతం. ఈరోజు చేస్తున్న కర్రీ నేను థాయ్ గ్రీన్ కర్రీ. మా హస్బెండ్కి ఇష్టమైన కర్రీ ఇది. సో మనం ఫస్ట్ ప్లేట్లో టోఫు తీసుకుందాము. దాంట్లో థాయ్ గ్రీన్ కర్రీ పేస్ట్ తీసుకొని బాగా మ్యారినేట్ చేసుకుందాము. మీకు కావాలంటే మీరు టోఫుని అవాయిడ్ చేయొచ్చు, బట్ నేను యాడ్ చేస్తున్నాను. ఒక పాట్లో తీసుకుందాము ఆయిల్. ఆ ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన టోఫుని యాడ్ చేసుకుందాము. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని సైడ్లో పెట్టుకుందాము. సో అది అయ్యేదాకా మనం కొంచెం మన గురించి మాట్లాడుకుందాము. నా పేరు సుష్మా. ఇది నా ఫస్ట్ వీడియో అండ్ మీ అందరితో కోరుకుంటున్నాను దట్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని. ఆ సపోర్ట్ చూపించడానికి మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు. సో మనం చూడొచ్చు ఉంటే అది టోఫు బాగా ఫ్రై అయిపోయింది. మనం ప్లేట్లో తీసేసుకున్నాము. సేమ్ పాట్లో మనము వెజ్జీస్ యాడ్ చేసుకుందాము. నా దగ్గర ఉన్న వెజ్జీస్ నేను అన్నీ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా వెజ్జీస్ యాడ్ చేసేయచ్చు. నేను యాడ్ చేస్తున్నాను బేబీకార్న్, బ్రాక్లీ, క్యారెట్. అది కొంచెం బాగా వేగిన తర్వాత మనము మిగతా ఏదైనా ప్రోటీన్ మీకు యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. దీంట్లో కర్రీలో కొంచెం వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. మీరు చూడొచ్చు అక్కడ మా అబ్బాయి చెయ్యి ఉంది కొంచెం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు చిన్నోళ్ళే. ఒకరు 1.5 సంవత్సరం, ఒకరు 3.5 సంవత్సరం. సో కొంచెం అందుకే ఈ వీడియో కొంచెం ప్రాపర్గా తీయలేకపోయాను. బట్ నేను ఎలా అన్నాను, ఇది నా ఫస్ట్ వీడియో అండ్ ఐ హోప్ మీరందరూ నన్ను ఇలా యాక్సెప్ట్ చేస్తారని. అండ్ స్లోగా కొంచెం ప్రాపర్గా వీడియో తీయడం నేను స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఉంటే మన వెజిటేబుల్స్ బాగా సాటే అయిపోయాయి. సో నేను కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, సో దట్ అది అంటుకోదు. ప్రోటీన్ కోసం నేను ఇక్కడ ప్రాన్ యాడ్ చేస్తున్నాను. అది ప్రాన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం 4 to 5 minutes దాన్ని సాటే చేద్దాము. అది సాటే అయిన తర్వాత మనము దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్ వేస్తాను. సో నేను నా గురించి చెప్తున్నాను కదా. ఇది మా హస్బెండ్ చాలా నాకు సపోర్ట్ చేశారు. ఐ ఆల్వేస్ వాంటెడ్కి నేను ఒక ఛానల్ ఓపెన్ చేయాలని, బట్ పిల్లలతో ఆఫీస్తో ఎప్పుడు కుదరలేదు. బట్ ఇప్పుడు అనుకుంటున్నాను ఏది నాకు ఇష్టమో అది చేయాలని టైం వచ్చింది. సో అందుకే ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. ఇట్స్ అ ఫస్ట్ స్టెప్ అండ్ ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది. సో దీంట్లో నేను ఇప్పుడు ఈ కర్రీలో నేను థాయ్ గ్రీన్ కర్రీ పేస్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనం టోఫులో యాడ్ చేసాము, ఇక్కడ యాడ్ చేస్తున్నాము. మీకు తగినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ యాడ్ చేశాను. బాగా దాన్ని వెజ్జీస్తో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మగ్గనిస్తాము, సో దట్ బాగా అది ఫ్రై అవుతుంది. మేబీ 4 to 5 minutes మీరు పెట్టుకోవచ్చు దీన్ని. ఓకే అండి, ఇంకా ఇలాగనే ఇంకా కొన్ని వీడియోలు చేస్తానని అనుకుంటున్నాను నేను నా లైఫ్ షేర్ చేయడానికి మీతో. సో ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తున్నాము కోకోనట్ మిల్క్. మీరు కావాలంటే ఏ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ కోకోనట్ మిల్క్ ఇస్ ద మెయిన్ విచ్ వెళ్తుంది థాయ్ గ్రీన్ కర్రీలో. బట్ ఎవరికి ఇష్టం లేదు వాళ్ళు ఓట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం మగ్గిన తర్వాత బాగా వెజ్జీస్ కొంచెం, బట్ అంతా కూడా మగ్గకూడదు. వెజ్జీస్ కొంచెం నీడ్స్ టు బి క్రంచీ. అంత అయిన తర్వాత మనం లాస్ట్లో మన మ్యారినేట్ చేసిన టోఫు అది యాడ్ చేసుకుందాము. మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం టోఫు కొంచెం సాగీ అయిపోయాయి. బట్ యాజ్ ఐ సెడ్ మీరు కావాలంటే టోఫుని టోటల్గా అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేస్తే మీ కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. బట్ నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి టోఫు ఇష్టమని. ఐ హోప్ మీకు అందరికీ ఇది నచ్చి ఉంటుంది అని. ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టైం నేను కొంచెం ఇంకా ప్రాపర్గా వీడియో చేయాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు దాకా నన్ను మీరు వినడానికి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి. అండ్ ఐ హోప్ మీ అందరూ కూడా ఈ కర్రీ చేసుకుని అంతే రుచిగా తినాలని. And this is how it looks. Thank you so much. See you again.